డిస్లైక్స్ ఎలా చూడాలో వీడియో చేయరా అనేసి అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నేను ఒకటి చెప్తాను ముందు. డిస్లైక్స్ అనేవి క్రియేటర్కి చాలా హర్టింగ్గా ఉంటాయండి. అంటే లైక్ కొంచెం తగ్గిపోతాం అనమాట. అంటే ఎంతో కొంత ఫీల్ అవుతాము డిస్లైక్ వస్తే కనుక. డిస్లైక్స్ అనేవి కనిపించకుండా తీసేస్తుంది యూట్యూబ్. చాలా చాలా మంచి విషయం అది ఒక రకంగా చెప్పాలంటే. అదేంటంటే లైక్ డిస్లైక్ విషయానికి వచ్చేసరికి డిస్లైక్స్ ఇప్పుడు మనకి కనిపించలేదు కాబట్టి ప్రాబ్లం లేదు. అదే డిస్లైక్స్ కనిపిస్తుంది అనుకోండి, కావాలని డిస్లైక్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. అదొక ఆనందం వాళ్ళకి, అంతే, మనం ఏం చేయలేము. వాళ్ళు కష్టపడి వీడియో పోస్ట్ చేసి వాళ్ళకి డిస్లైక్ వచ్చిన తర్వాతే దాని ఇదేంటనేది తెలుస్తుంది. లైక్ వాల్యూ ఏంటి, డిస్లైక్ వల్ల ఏంటి అనేది అప్పుడే అర్థమవుతుంది వాళ్ళకి. సో అది మనం ఏం చేయలేము వాళ్ళని. అండ్ ఒక డిస్లైక్ వచ్చినా కూడా వేరే వాళ్ళకి కూడా ప్రేరేపిస్తుంది అనమాట అది డిస్లైక్ చేయడానికి. అంటే ఉంటారు కదా కొంతమంది ఆ మెంటాలిటీ ఉండేవాళ్ళే. ఇక వాళ్ళకి ఏంటంటే లైఫ్లో ఎదుగుదల అనేది ఉండదు. ఎంతసేపు వేరే వాళ్ళ మీద పడి ఆడవడం తప్ప ఆ ఏడిపే కదా డిస్లైక్ అంటే. వాళ్ళకి వేరే పని అంటూ ఉండదు. వాళ్ళు ఎప్పటికీ ఎదగలేరు అట్లా వేరే ఛానల్స్ పైన అట్లా ఇది పెట్టుకున్న వాళ్ళు. వీళ్ళు డిస్లైక్స్ గురించి అడుగుతున్నారు ఎలా చూడాలి అని. చూడొచ్చు అది, కానీ ఎందుకు చూసి ఫీల్ అవ్వడం ఎందుకు చెప్పండి. అసలు ఎందుకు చూడాలి? మనకి ఎలాగో కనిపించలేదు, మనం కావాల్సుకుని వెళ్ళి మరీ ఫీల్ అవ్వాలా? సో డిస్లైక్లు చూడడం మానేయండి. నేను అసలు డిస్లైక్స్ చూడడం, అసలు డిస్లైక్ అని పోయింది చూసారు, అప్పుడే నేను మానేశాను అసలు చూసుకోవడం కూడా. చేసుకున్నా మనకేమీ నష్టమేం లేదు కదా. వాళ్ళు ఒకళ్ళు డిస్లైక్ చేసినంత మాత్రం మనకేమీ నష్టం లేదు అసలు. సో అది, కానీ మీరు అడిగారు కాబట్టి నేను చూపిస్తాను ఎట్లా చూడాలి అనేది. సో ఫర్ సపోజ్ ఈ వీడియోకి చూడాలనుకుంటున్నాను నేను. జస్ట్ వీడియో పైన ట్యాప్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది కదా. ఇలా ఓపెన్ అయిన తర్వాత జస్ట్ ఇక్కడ ట్యాప్ చేయండి. ఈ ఓవరాల్ అనలిటిక్స్ వస్తాయి మనకి. ఓవరాల్ అనలిటిక్స్లో ఎంగేజ్మెంట్ ఉంటుంది కదా. సో ఆ ఎంగేజ్మెంట్లో కనుక మీరు కిందకి స్క్రోల్ చేశారంటే ఇక్కడ లైక్స్ డిస్లైక్స్ అనేసి వస్తాయి మనకి. సో ఇదేంటంటే ఈ వీడియోకి వచ్చిన లైక్స్ పర్సంటేజ్ కింద చూపిస్తుంది మనకి. జస్ట్ దీనిపైన క్లిక్ చేసామంటే ఇక్కడ లైక్స్ ఎన్ని వచ్చాయి, డిస్లైక్స్ ఎన్ని వచ్చాయి అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా చూసుకోవాలి లైక్స్ డిస్లైక్స్. ఇంత లోతుగా వెళ్ళి చూసుకుని ఫీల్ అవ్వాల్సిన పని లేదు, లైట్ తీసుకోండి అంతే. సో ఇలా చూసుకోవాలండి లైక్స్ డిస్లైక్స్ని. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.